Hey guys, welcome to Moose Books and Coffee. Actor, painter, sculpture and more గిన్నిస్ రికార్డ్ ఉంది ఈయన మీద 1000 ఫిల్మ్స్ పైగా యాక్ట్ చేసిన లివింగ్ యాక్టర్ అని 6 నందులు 2 ఫిల్మ్ఫేర్ పద్మశ్రీ డాక్టరేట్ ఇలా ఎన్నెన్నో అవార్డులు రివార్డులు ఇవన్నీ మనకు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు. ఈ లెజెండ్ పుట్టినరోజు ఈరోజు ఆయనకి బర్త్డే విషెస్ తెలుపుకుంటూ ఆయన ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు మనం ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసిన ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను ఆయనకి ఇచ్చిన జంధ్యాల గారి మూవీస్ నుండి బెస్ట్ బ్రహ్మి గారి క్యారెక్టర్స్ని తీసుకుంటున్నాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బెస్ట్ కంటెంట్. థ్యాంక్ యూ. సో బ్రహ్మి గారు వెస్ట్ గోదావరిలోని అత్తిరిలో తెలుగు లెక్చరర్గా చేశారు ఫస్ట్ ఆయన ఎడ్యుకేషన్ పూర్తయ్యాక. సేమ్ టైం ఎట్ ఏ టైం మిమిక్రీ ఆర్టిస్ట్గా చేస్తూ థియేటర్లో అంటే నాటకాల థియేటర్లో ఆయన ఫస్ట్ డెబ్యూ పక్కపక్కలు అని దూరదర్శన్ ప్రోగ్రాం ఉంది, అందులో జంధ్యాల గారు చూసి చంటబ్బాయి మూవీకి తీసుకున్నారు. అలా స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ. ఎన్నెన్నో బెస్ట్ క్యారెక్టర్స్ ఆ జర్నీలో. ఇప్పుడు అందులో ది బెస్ట్ చూసేద్దాం డీటెయిల్డ్ క్యారెక్టర్ అనాలిసిస్తో. ఆహనా పిల్లంట బ్రహ్మి గారు గురించి ఎప్పుడు గుర్తు చేసుకున్నా డెఫినెట్లీ గుర్తు చేసుకునే ఫస్ట్ క్యారెక్టర్స్లో ఇదే ఉంటుంది ఆన్ ద లిస్ట్. సో పరమ పీనాసి అత్యంత నీచుడైన యజమాని దగ్గర పాపం తండ్రి చేసిన అప్పులకి అక్కడ జాయిన్ అయ్యి తిప్పలు అనుభవిస్తుంటారు ఈ క్యారెక్టర్. ప్రపంచంలో ఇంత దారుణమైన జీతం ఎవ్వరూ తీసుకోరేమో. పాపం ప్రపంచంలో ఏం జరిగినా తన జీతాన్నే కట్ చేసే యజమాని, సంబంధమే లేకుండా నత్తి ఉండటం ప్లస్ తిడుతున్నాడు అని తెలియకుండా తిట్టడం స్పెషాలిటీ ఈ క్యారెక్టర్కి. ఆ యజమాని అంత విచ్చోడు, అంత తెలివిగా వాడుకుంటుంది ఈయన క్యారెక్టర్. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ టాప్ క్లాస్. ఐ బెట్ జంధ్యాల గారు అనుకున్నట్టే వచ్చి ఉంటుంది ఈ క్యారెక్టర్. అవుట్పుట్ ఎవ్రీథింగ్. జంధ్యాల గారి అద్భుతమైన తిట్లు బ్రహ్మి గారి నోట. మూవీ చివరికి చూసి చూసి అలసిపోయి ఇంకా మితిమీరడంతో తిరగబడతాడు ఆయన యజమాని మీద. తన నత్తి యజమానికి వచ్చేంత భయపెట్టిన అరగుండు గోవిందం గారు తన యజమానికే మెసేజ్ ఇస్తాడు ఫైనల్గా. ఆయన కెరీర్ని స్టార్ట్ చేసిన నెంబర్ 1 క్యారెక్టర్ ఇది డెఫినెట్లీ. మూవీ ఇప్పటికీ చూడని కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. ఫుల్ సినిమా, ఫుల్ కామెడీ. ఓకే. నెంబర్ 2 జయమనశ్యమురా. ఈ ఎక్స్ప్రెషన్ ఉంది చూసారు, అబ్బా సినిమా చూడండి రా బాబు. ఓకే, ఇందులో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అంటే ఈయన వైఫ్. బాబు చిట్టి ఎంత ఫేమస్ అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది బ్రహ్మి గారి క్యారెక్టర్ కాబట్టి సో ఇందులో ఈయన వేరే వాళ్ళ బాధితులు కాదు, ఈయనే పాపం కొందరిని మరి చెప్పాలంటే ఇద్దరిని బాధిస్తూ ఉంటాడు. ఈయన గత జన్మలో ఏదో సంగీత విద్వాంసుడు అని చిన్నప్పుడు ఒక కోవిదరు చెప్పాడు. సో అప్పటి నుండి ఆయన అది ఏ వాయిద్యమో కనిపెట్టాలని దొరికిందల్లా వాయించేస్తుంటాడు, దొరికిన వాళ్ళందరినీ వాయించేస్తుంటాడు. ఆయన భార్య వాళ్ళ కొడుకుని గుర్తు చేసుకుని వేరే వాళ్ళని చంపుతుంటే ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు అన్నట్టు ఏది కనిపిస్తే దాని మీద దరువో తబలానో అంటారు కదా, అదే తాళం వేస్తుంటాడు. ప్రీ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, కోట గారు, బ్రహ్మి గారు, శ్రీలక్ష్మి గారు కాంబినేషన్లో. అదిరిపోద్ది అసలు ఆ డైలాగ్. విడిగా కామెడీ సీన్స్ కాదు, మూవీ చూడాలి, అసలు భలే ఉంటుంది. ఎంత నవ్వొస్తుందో. కొత్త వాళ్ళు అయితే చెప్పా కదా అని ఎంజాయ్ చేయడం మానేసి ఆ డైలాగ్ ఎక్కడొస్తా అని ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేయడం కాదు, అప్పుడు అది ఫెయిల్ అవుతుంది. సో మనం ఇట్లా జనరల్గా ఏదైనా సస్పెన్స్ ఆర్ ఏదైనా తెలిస్తే ఎప్పుడు వస్తా అని చూస్తూ ఉంటాం. సో ఆ ఫీల్ మిస్ అవుతుంది అనమాట. బట్ ఎంజాయ్ చేస్తూ ఆస్వాదించండి, భలే ఉంటుంది. ఎస్పెషలీ ఒక్క డైలాగ్ అనమాట, ఒక్క డైలాగ్ భలే ఉంటుంది క్లైమాక్స్లో. వివాహ భోజనంబు. ఇందులో పాపం రెంట్కి హౌస్ ఇచ్చిన యజమాని బాధితుడు క్యారెక్టర్. ఆహనా పిల్లంటలో ఆయన జీతం కట్ చేస్తుంటే ఇక్కడేమో ఈ యజమాని సినిమా కథలు పిచ్చాడు. ఏదైనా కథ మూవీగా తీయాలని రైటర్గా ఉన్న ఈయన్ని కథ ఆడటం, నచ్చకపోతే లక్షలు కోట్లు అద్దె పెంచేయడం అదొక టార్చర్. పైగా అవన్నీ ఏదో ఒక ఆసనాలు వేయిస్తూనో భూమిలో పూడ్చిపెట్టో ఇలా ఇదో టార్చర్. ఇలా వింత వింతగా ఉంటుంది పాపం. హై నాయక. ఇందులో స్కూల్ టీచర్ పాపం పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మా నాన్న కావాలి, ఆ సిచ్యువేషన్ సంథింగ్ ఉంటుంది. ఇలా ఆ స్కూల్ ప్రిన్సిపల్ వాళ్ళు దీనికన్నా ఏజ్లో కొంచెమే తేడా, వాళ్ళని అమ్మా నాన్న చేసేసుకొని తర్వాత వాళ్ళ పెళ్ళి అయ్యేటట్టు లేదని వేరొకరిని చేసుకొని అంటే అలా పిలుచుకోవడం. సో ఇలా పార్టీలు మారుస్తూ పాపం పెళ్లి కోసం చూస్తుంటాడు. ఒక పక్క ఒక బూత్ మహారాజ్ స్టూడెంట్ టార్చర్ని అనుభవిస్తూనే. డెఫినెట్లీ చాలా ఫన్నీగా ఉండే క్యారెక్టర్ ఇది కూడా.
చూపులు కలిసిన శుభవేళ. ఇందులో బ్రహ్మి క్యారెక్టర్ కుక్క చూపు అని అంటారు సరదాగా. సో ఈయనకి ఫుడ్ పిచ్చి. ఆ మ్యాటర్లో ఈయన బిహేవియర్ ఎవరు తిన్నా తాగినా ఒక డాగ్ పప్పీ ఎలా చూస్తే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే అన్నిటికీ చూడడం ఇంట్రెస్ట్ ఉంటే అలానే చూస్తారు. ఎవరి ముందు ఉన్నామా ఎక్కడున్నామా అనే ఆలోచన లేకుండా. సో ఫుడ్ వైపు అలాగే ఉంటుంది ఆ కాన్సన్ట్రేషన్. ప్లస్ ఫుడ్ పిచ్చి కదా, పెళ్ళయి వైఫ్ కూడా అలాంటి ఆవిడ దొరికేసరికి ఇక వాళ్ళిద్దరు ఫుడ్ మ్యాటర్లోనే ఉంటాయి డిస్కషన్స్. ఎన్నో కాంబోస్ మనకి పేర్లు కూడా తెలియకపోవచ్చు. ఇక రుచి అబ్బా ఇంకా అసలు వాళ్ళు చెప్పే వాటికి దేవుడా అలాంటివి తినాలంటే అదృష్టం ఉండాలి. జస్ట్ చూడండి మీకే తెలుస్తుంది. అద్భుతం, అమోఘం. కామెడీనే కాకుండా ఫుడ్తో కామెడీ దానికి మించింది ఉండదు. బాబాయ్ హోటల్ ఫుల్ లెంత్ మెయిన్ లీడ్ క్యారెక్టర్. మూవీ నేను సరిగ్గా చూడలేదు కానీ ఎందుకంటే కొంచెం ఎమోషనల్వి ఉన్నాయని నా ఫీలింగ్. సో అంటే కొంచెం లైట్గా, బట్ గొప్ప సినిమా, గొప్ప క్యారెక్టర్. ఇది ఫేమస్ బాబాయ్ హోటల్ ఉంది అనుకుంటా. ఇంకా దాని మీదనేమో నా డౌట్. సో మంచి మనసున్న క్యారెక్టర్ అండ్ మూవీ. నేను చూసిన సీన్స్లో కామెడీ ఉంటుంది, లవ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈ సినిమా. చూడకపోతే చూసేయండి, డెఫినెట్లీ ది బెస్ట్ సినిమా. సో ఇది గాయస్ జంధ్యాల గారు బ్రహ్మి గారితో మనకిచ్చిన కొన్ని అద్భుతమైన పాత్రలు. సో మరొక్కసారి బ్రహ్మానందం గారికి హ్యాపీ బర్త్డే అని చెప్పుకుంటూ, ఇంకా ఎన్నో మంచి మంచి బెస్ట్ పాత్రలు ఆయన నుండి రావాలి అని కోరుకుంటూ, ఆయన హ్యాపీగా ఉండాలి 100 ఏళ్ళు అని కోరుకుంటూ, సీ యు ఆల్ సూన్, సైనింగ్ ఆఫ్.